సరే ఇప్పుడు ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సపోర్ట్ అనేది ఎట్లా ఉపయోగిస్తారు మీరు? అంటే దీనికి మీ హెల్త్ కేర్‌కి సంబంధం ఏంటసలు? అంటే హెల్త్ కేర్‌కి సంబంధం డైరెక్ట్‌గా ఏమి ఉండదు. ఇండైరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. వాళ్ళేమన్నా ఇక్కడ ప్లాట్ కొన్నప్పుడు, ప్రాపర్టీ కొన్నప్పుడు ఓకే. డిస్ప్యూట్‌లో పడ్డదనుకోండి అది. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి స్ట్రెస్ స్టార్ట్ అయితది. ఓకే. ఆ స్ట్రెస్ మొత్తం వాళ్ళ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవును. చూపెడతది. కాబట్టి ముందే వాళ్ళు ఫలానా దగ్గర మేము ప్లాట్ కొనాలనుకుంటున్నాం. హ్మ్. లేదా వాళ్ళే ఒక కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకొని, హ్మ్. ఇవి డాక్యుమెంట్స్ కరెక్టేనా? ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేసిన దానిలో హైదరాబాద్ కూలగొడుతుంది. చాలామంది ఇన్వెస్ట్ చేసిన దానిలో చెరువు ఉందని చెప్పి కూలగొడుతున్నారు. అవును. లేకుంటే ఫేక్ డాక్యుమెంట్ అని కూలగొడతాండ్రు. ప్రభుత్వ భూమి అని కూలగొడుతున్నారు. తర్వాత వేరే వాళ్ళొచ్చి కేసులేస్తున్నారు. ఇది హ్మ్. నాది ప్రాపర్టీ అని. కాబట్టి చిన్నదైనా, పెద్దదైనా ప్రాపర్టీ కొనే ముందు హ్మ్. లీగల్ సర్వీసెస్ ఉంటాయి మన అవును. దగ్గర. లీగల్ అడ్వైజర్స్ నేను కూడా పర్సనల్ అవును. కూడా అడ్వకేట్‌నే. హ్మ్. కాబట్టి లీగల్ సర్వీసెస్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి హ్మ్. ఫస్ట్ అది రిపోర్ట్ పంపంగానే వాళ్ళు పంపుతారు గదా! అది చూసి ప్రిలిమినరీగా ఇది ఫ్రీగానే చెప్తారు. ఇందులో ప్రాబ్లమ్ ఉంది. ఇందులో ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ ఉంది అనుకో, దీన్ని సాల్వ్ చేయాలంటే వాళ్ళు సర్వీస్ పర్చేజ్ చేయాలి. వాళ్ళ కోసం ప్రత్యేకమైన వ్యక్తిని అపాయింట్ చేసి లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేయడం గానీ, ఇదంతా త్రూ వాళ్ళ ద్వారా నడుస్తా ఉంటది. కాబట్టి అట్లా ఒక ప్లాట్‌ఫార్మ్ కాబట్టి ఎవరినైనా మనం కనెక్ట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళని కనెక్ట్ చేస్తున్నాం.